హోమ్ మేడ్ స్నిక్కర్ చాక్లెట్ అండ్ డేట్స్ చాక్లెట్ అండి ఈరోజు రెసిపీ. ఫస్ట్ ఈ స్నిక్కర్స్ చాక్లెట్స్ కోసము మనం ప్యాన్లో ఓట్స్, బాదం పప్పు 2 ఒక్కొక్క కప్ వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న దాన్ని కొంచెం చల్లారించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత నేను ఒక హాఫ్ కప్ డార్క్ చాక్లెట్ వేసానండి. అలాగే ఖర్జూరం వేసాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసి మళ్ళీ ఫైన్ పేస్ట్గా ఇలా వేసుకున్నానండి. కొంచెం థిక్గా ఒక 2 సార్లు వేసుకుంటే ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకు థిక్నెస్ లాగా వస్తుంది. దీన్ని మనము ఒక ప్లేట్లో కానీ లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా జార్లా లాంటి దాంట్లో తీసేసుకొని ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను చాక్లెట్ని హీట్ చేసుకున్నానండి. అలా హీట్ చేసుకున్న చాక్లెట్ని కూడా మనము ఆ పైన లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాక్లెట్ ఎక్కువ ఉంటే కింద ఫస్ట్ లేయర్ చాక్లెట్ వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఇలా వేసుకోవచ్చు. ఈరోజు అనుకోకుండా చేశానండి. నా దగ్గర చాక్లెట్ తక్కువ ఉన్నందుకు నేను పైన లేయర్ మాత్రమే వేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మన టాపింగ్స్ వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పల్లీలే వాడానండి. పల్లీలు అయితే మంచిది. ఆల్రెడీ మనం పౌడర్లో బాదం వాడాం కాబట్టి పైనుంచి టాపింగ్స్ మాత్రం నేను పల్లీలు మాత్రమే వాడాను. అది ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు డేట్స్ చాక్లెట్ కోసము నేను డేట్స్లో ఉండేవి విత్తనాలు మధ్యలో నుంచి విత్తనాలు తీసేసి మధ్యలో పీనట్ బటర్ పెట్టానండి. పీనట్ బటర్ పెట్టి వేయించుకున్న పల్లీలు పొట్టు తీసే ఉంటాయి కదా, వాటిని కొంచెం హాఫ్గా చేసుకొని మధ్యలో ఇలా పల్లీలని పెట్టేశాను అనమాట. ఇలా అన్నిటినీ కూడా నా దగ్గర ఉన్న డేట్స్ అన్నిటికీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక కప్లో పెట్టుకున్నానండి. అలాగే మనం ఇందాక చేసిన చాక్లెట్కి మెల్ట్ చేసిన చాక్లెట్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ చాక్లెట్లో మనము డిప్ చేసి ఇందులో ఒక బటర్ పేపర్లో కానీ లేదంటే ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఒక బటర్ పేపర్ మీద నీట్గా ఉంటుందని చెప్పేసి నేను చేసుకున్న డేట్స్ అన్నిటినీ కూడా ఇలా చాక్లెట్లో డిప్ చేసేసి పెట్టేసుకోవాలి. అంతేనండి. మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఇలాగనే చాక్లెట్లో డిప్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇది కూడా ఒక 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే హాఫ్ అన్ అవర్లో అంతా సెట్ అయిపోతుందండి. సేమ్ డేట్స్ చాక్లెట్ స్నిక్కర్ 2 కూడా స్నిక్కర్ టైప్లోనే చాలా బాగుంటాయండి. ఇంకా చాక్లెట్ మిగిలిపోయిన చాక్లెట్లో అలాగే పల్లీలు కూడా మిగిలిపోయాయండి. దాన్ని కూడా నేను చాక్లెట్లోనే అంత టిప్ చేసేసి పైనుంచి కొంచెం షుగర్ వేసాను. పల్లి పట్టిలాగా బాగుందండి అది కూడా. సో ఈరోజు ఇలా 3 రెసిపీస్ చేశాను. సో ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు బయట చాక్లెట్స్ గురించి ఆశించారనమాట. సో ఇంట్లోనే టేస్టీగా చేస్తుంటే బయట ఎందుకు అడుగుతారు. సో మన పిల్లలు కూడా ఇంట్లోనే ఆడుకుంటూ తింటూ చాలా హెల్తీగా ఉంటారనమాట. సో ఈరోజు రెసిపీస్ ఎలా అనిపించాయో చెప్పండి. అలాగే మీరు ట్రై చేస్తే ఎలాగొచ్చాయో చెప్పండి. సో చూస్తున్నారు కదా, పిల్లలు హ్యాపీగా తిన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇది స్నిక్కర్ ఐటమేనండి. జస్ట్ హోమ్ మేడ్లో ఎలా చేస్తే బయట ఉన్నదానికి దీనికి పెద్ద తేడా ఉంటుందండి. సిమిలర్గా ఉంటాయి, బట్ హెల్తీగా ఉంటుందన్నమాట. సో రెసిపీస్ అన్నీ బాగా వచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంతేనండి. చూస్తారు కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.